మీరు నా భార్యకి నిశ్చితార్థం చేస్తారా? వీడితో పెళ్లి చేస్తారా? ఏమంటున్నావు? అవునరా, పూరి నా పిల్లం. పోరా బయటికి. పెళ్ళని పిల్లకి మళ్ళీ తాళి కట్టడానికి సిద్ధమవుతారా నువ్వు? పూలు తీసుకొస్తావా? పూలు తీసుకొస్తావా? ఏం చేస్తున్నావు? నా బిడ్డ మెళ్ళ నువ్వు తాళి కట్టడం ఏంట్రా? అవును, మీరెవరు మమ్మల్ని ఒకటి కానివ్వరనే నేను పూరి మెళ్ళ బలవంతంగా తాళి కట్టా. ఏంది? పూరి, ఏంటిది? ఏంటి అబ్బాయి అనేది? ఏదే తాళేది? తాళేది చెప్పు. ఎక్కడే నీ మెళ్ళో తాళి? ఎక్కడ్రా? నా కూతురు మెళ్ళ నువ్వు కట్టిన తాళేది? మమ్మల్ని ఎదోల్ని చేయాలని చూస్తున్నావా? ఇలాంటి వాడిని అస్సలు క్షమించకూడదు. మమ్మల్ని చంపేయాలని చూస్తున్నావా? ఏంటి పూరి, ఫోన్ నచ్చిందా? మిగతా అందరికీ కేక్ పెట్టమ్మా. అందరికీ నేను పెడతానమ్మా. అయ్యో, మీరు అలా కూర్చోండి. అప్పా, మీరు అరవింద్తో మాట్లాడుతూ ఉండండి. రా బాబు. అరవింద్ తెచ్చిన కేక్ కట్ చేసినప్పుడు, అరవింద్ ఇచ్చిన గిఫ్ట్ తీసుకున్నప్పుడు బాలాజీ ఏదైనా గొడవ చేస్తాడేమో అని నేను చాలా భయపడ్డాను. కానీ అదేం జరగలేదు. అవును, నువ్వు చెప్పావు కదా, నీ మాటలు వాడి మీద మంత్రంలాగా పనిచేస్తున్నాయి. అప్పుడు గొడవ జరగలేదు, కానీ దీని తర్వాత జరుగుతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. ఏం లేదు, అటేం జరగదులే. లేదు, బాలాజీ అన్నీ మనసులో పెట్టుకుని ఆలోచించి దాన్ని వేరే అర్థంలో తీసుకుని బాధపడిపోతూ ఉంటాడు. ఎదుటి మనిషిని మాట అంటాడు. అరవింద్ నుండి కాల్ వస్తేనే ఫోన్ పగలగొట్టించాడు. ఇప్పుడు ఆ అరవింద్ ఫోన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. దాన్ని ఇంకేమంటాడో. అదంతా ఏముండదు. లేదు, బాలాజీని ఒకసారి గమనించాలి. పూరి, హే, ఏంది? ఐఎమ్ సారీ. హే, నువ్వు బర్త్డే పాపవి, నువ్వు సారీ చెప్పడం ఏంది? ఇట్ట కన్నీరు పెట్టుకోవడం ఏంది? పుట్టిన బిడ్డ ఏడవచ్చు గానే, పుట్టింత పెద్ద అయ్యాక ఏడిస్తే బాగోదు. ఏంది ఈ విచిత్రంగా మాట్లాడుతున్నాడు? నేను చూస్తున్నావా? కోపడతాడు, గొడవ పడతాడు అనుకున్నావా? నిజంగా ఈరోజు కూడా ఆడి తీసుకొచ్చిన కేక్ కట్ చేస్తుంటే నేను తట్టుకోలేకపోయాను. ఆ నిమిషాన్ని నువ్వు కేక్ కట్ చేస్తుంటే నువ్వు నా గుండెని కోసేస్తున్నట్టు అనిపించింది. కానీ నేను బాధపడి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి నేను బాధ పెట్టకూడదు. నేనేమనకూడదనే చాలా కంట్రోల్గా ఉన్నాను. నువ్వెలా అర్థం చేసుకుంటే చాలు. నాకు అర్థమవుతుంది పూరి, కానీ నా వల్ల కావడం లేదు. అప్పుడు గమ్మునే ఉండిపోయాను, కానీ ఇప్పుడు కూడా నాకు బాధగానే ఉంది. ప్లీజ్, నువ్వలా బాధపడద్దు. అది అయిపోయింది. అయిపోయి ఉండొచ్చు, కానీ కళ్ళ ముందే జరిగింది కదా. నా మనసులో మెదులుతూనే ఉంటుంది కదా, అది ఎలా మర్చిపోను? పూరి ప్లీజ్, ఏడవద్దు. సరే, అది మాట్లాడొద్దు, వదిలేసే. నీకోసం చిన్న బహుమతి తీసుకొచ్చాను. చూడు.
అమ్మ అప్ప ఉంగరం ఎక్కడిది అని అడుగుతారు. ఇప్పుడు అదంతా ఏం లేదు. హా, అంతా నీ మాటల మహత్యం. నీ మాటలు నేను చెప్పినట్టు వాడి మీద మంత్రాల్లా పనిచేస్తున్నాయి. సైలెంట్ అయిపోయినాడు అబ్బా కూడా. ఇక నుంచి వాడికి అన్నీ నువ్వే చెప్పాలా. మరి మీరేం చెప్పరా? ఎందుకు చెప్పను? చెప్తాను. நான் உன்னை காதலிக்கிறேன். ஒரு முத்தம் கொடு. నీ వద్ద వాంగ పోరా? ఏందే నీ వద వాంగ పోరేనా? అంటే నువ్వు దెబ్బలు తింటావు. ముత్తం అడిగాను నేను. వాయముడు చుప్రహవ్. అబ్బా ఏంది బా, సంతోషంగా ఉండే టైంలో కూడా ఏంది నువ్వు ఒక ముద్దు పెట్ట. సర్లే, తమిళ ముత్తం వద్దులే, తెలుగు ముద్దు. ముత్యం అంతా ముద్దు. మూతి పచ్చడ వద్ది. ముద్దు అడిగితే పచ్చడి అంటున్నావు. ఆ పచ్చడి ఆనందం తినేటప్పుడు పెట్టు, ఇప్పుడైతే ముత్యం అంతా ముద్దు పెట్టువా. ఒరే గోవిందు, ఒక్కసారి చెప్తే నీకు బుర్రకెక్కదా? అరే ఊరేనా? ఆ మరి ఇదిగో పొండాటి. జేవుజెం. యా ఏంది? జేవుజెమా? జేవు జెమ్ అంటే ఫ్రెంచ్లో ఐ లవ్ యూ. ఇప్పుడు తమిళం తెలుగు నుంచి ఫ్రెంచ్కి వెళ్ళిపోయారా? అవును. నీకు ఫ్రెంచ్ నేర్పించదా? వచ్చా నీకు? బ్రహ్మాండంగా. ఏది నేర్పించు. జేవ్ జెమ్ అంటే ఐ లవ్ యూ. ఆ తర్వాత ఫ్రెంచ్ లో ఇంకొకటి ఇంట్రెస్టింగ్ గా ఉంటదిలే, అది నేర్పించదా? ఏంటది? ఫ్రెంచ్ కిస్. ఏంటి? KISS. నేను ఒకటి చెప్పరా? KILL. హలో, కిస్ అంటే కిల్ అంటావేంది నువ్వా? నన్ను కిల్ చేస్తున్నావు నువ్వు. పొండాటి ఒక్కసారి. ముందు ముత్యమంత ముద్దు అన్నావు, ఇప్పుడు ఫ్రెంచ్ కిస్ అంటున్నావా? రాను రాను నీ వేషాలు శృతి మించిపోతున్నాయి. నాకు ఏడు పోస్తున్నది. దేనికి? నీ మెడలో 3 ముళ్ళు వేసినాను, ఇంతవరకు ముచ్చటగా ఒక ముద్దైనా లేదు. ఒకసారి కళ్ళు మూసుకోండి చెప్ప. పురుష, కళ్ళు మూసుకో. సరే చెప్పు. పండటే. అబ్బా, బతిమాలుకుంటే బామాలుకుంటే ఇప్పుడు బుగ్గ దాకా వచ్చింది. ఈ బుగ్గ మీద నుంచి పేదాల మీదకి రావాలంటే ఇంకెన్నేళ్ళు పడుతుంది సామె. మురుగా కొంచెం పారప్పా.
నీకాడిదే డబ్బు దేనికిది? ఇవి కట్నం బాకీ కింద ఇయ్యాల్సిన డబ్బులతాయి. ఏంది? అది కట్నం బాకీ కింద డబ్బులు జమ అవ్వాలి కదా. వాళ్ళ మేనత్త నేను ఊరు నుంచి ఎవరో వస్తుంటే వాళ్ళకిచ్చి పంపించింది మా. ఆ 10,000 రూపాయలే నీకు తీసుకొచ్చి ఇస్తా ఉందా. 10 ఏళ్ళు ఇస్తే లెక్క తీరిపోయినట్టేనా? వడ్డీ కట్టకుండా ఉంటే ఇంతకింత పెరుగుతా ఉంటది. అసలు ఇస్తానంది ఎప్పుడిస్తదట? ఎన్ని రోజులు గడువుందో తెలుసు కదా. చూడు, మీ మేనత్తే ఇంటికొస్తదో నువ్వే మీ మేనత్ ఇంటికి పోతావో నిర్ణయించుకో. అమ్మా ఇస్తారులేమ్మా, వడ్డీ పంపించారు కదా. రేయ్, నాకు ఈ హరికథలు కాదు కావాల్సిందే, నా బాకీ కావాలా. అత్త అది ఏయ్, మాటలు ఎన్నాళ్ళు ఎన్న జాలు. ఇక నా చేతలు చూస్తావు, గుర్తుంచుకో. అమ్మా ప్లీజ్ మా. రేయ్ పొండి నుంచి. అసలైన గడువు తీరేంతవరకు ఇంకొక్క మాట కూడా మాట్లాడకూడదు. పడే. చిన్నప్పటి నుంచి చేతులు కట్టుకుని నిలబడి అలవాటైపోయిందమ్మా. నోరు పెగట్లా. మేమింతే పిరికి బతుకులు మావి. రాలక్క. ఉన్నటి ఏం దీర్ఘంగా ఆలోచిస్తున్నావో? తొలిరేయి గురించి ఆలోచిస్తున్నా. హే, ఏది తొలిరేయి గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఇప్పటికి గానీ నా బాధ నీకు అర్థం కాలేదు. నువ్వు సూపర్ పొన్నటే. నెత్తి నోరు బాదుకుంటా ఉండా. ఇప్పటికి గానీ నా బాధ నీకు అర్థమైనట్లేదు. ఏందట మిడిగుడ్డు వేసుకొని చూస్తున్నావో? తొలిరేయి గురించి అన్నాను కానీ మన తొలిరేయి గురించి అన్నానా? మరే నీ అన్న వదిన్ల తొలిరేయి గురించి. ఓళ్ళు తొలిరేయి గురించా? ఏ అంత నీరసం వచ్చేసింది? మరి ఏదో తొలిరేయి గురించి ఆలోచిస్తున్నాను అంటే మన తొలిరేయి గురించి ఆలోచిస్తున్నావేమో అనుకున్నాను. వాళ్ళ తొలిరేయి గురించి ఆలోచిస్తున్నావు కదా నువ్వా? హలో, వాళ్ళ తొలిరేయి జరిగితేనే మన తొలిరేయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నువ్వు భలే లింక్ పెట్టినావు బా. ఇప్పుడు ఏం చేద్దామంటావా? అన్న వదిలిన తొలిరేయికే మన ఇద్దరం ఒక రిహార్సల్స్ చేద్దామా? చంపేస్తాను నిన్ను, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే. మరి ఇంకేం చేసేదా? ఇప్పుడు అత్త లక్కమాంబక్కతో ఒట్టేయించేసింది. దానివల్ల ఈవిడేమో మడి కట్టుకుని కూర్చుంటుంది. కనీసం వాళ్ళని దొంగచాటుగా హనీమూన్ కి పంపించే అవకాశం కూడా లేదు. పైగా అలా చేయడము కరెక్ట్ కాదు. ఇప్పుడు దీనికి అత్త ఒప్పుకునేలా చెయ్యాలి. అత్తే వాళ్ల తొలిరేయి ముహూర్తం నిర్ణయించేలా చెయ్యాలి. ఇదిగో ఇది మిషన్ ఇంపాసిబుల్ బా. అరే, అనుకుంటే ఏదైనా పాసిబులే. నువ్వు ప్రతిదానికి ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అంటే అప్పుడు మనది కూడా ఇంపాసిబులే. ఆట కాదు మనది పాసిబులే. ఆహా, మనకైతే పాసిబుల్, మిగతా వాళ్ళకైతే ఇంపాసిబులా? సరే,
ఇప్పుడు ఏం చేద్దాం అంటావా? అత్తకి ఏ రకంగా చెప్తే ఏం చెప్తే వీళ్ళ తొలిరై జరిపిస్తుందా అని. దానికి ఒకటే సింపుల్ మెథడ్ బా. ఏంటి? ఇప్పుడు వదినోళ్ళ అత్త అమ్మకిస్తానన్న డబ్బులు ఇచ్చేసారే అనుకో, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురాము? ఓహ్, అదే అర్థం కావట్లేదు బా. పోనీ భర్తలేకి డబ్బులు కొట్టేసినట్టు ఇంట్లోనే రోజు కొంచెం కొంచెం డబ్బులు కొట్టేద్దామా? చూడు, నువ్వు ఆల్రెడీ చేసిందే తప్పు. అది పొరపాటున తెలిస్తే ఏమవుతుందో ఆలోచించు. అసలు తెలియడం తెలియకపోవడం రెండో సంగతి. ఈ దొంగతనాలవి మంచి అలవాటు కాదు. ఓహర్, మనం ఏమన్నా పక్కింట్లో దొంగతనం చేస్తున్నావా? మన ఇంట్లో డబ్బే కదా. నువ్వు చేసిన తప్పుని సమర్థించుకుంటూ ఉండొద్దు. అది విడిచిపెట్టు. వేరే ఏదైనా ఆలోచన చెయ్యాలి. ఏం చేద్దాం? అన్నింటికీ ఏం చేద్దాం అంటుంటే ఎలా? ఏదైనా మంచి ఆలోచన చెప్పు. పోనీ నువ్వే చెప్పా. దాని గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు మాటల్లో పెట్టావు. సైలెంట్గా ఆలోచిస్తున్నావు నువ్వా? సరే, ఆలోచించు. అట్లా కాదు. మరే ఇప్పుడు అత్త ఇచ్చిన గడువు కూడా ఎక్కువ రోజులు లేదు. వాళ్ల పెళ్లి రోజులోపు ఈ సంగతి తేల్చేయాలి. దాని గురించి ఆలోచిస్తున్నాను. సర్లే, ఇంకా 4-5 రోజులు ఉన్నది కదా. గుడికి పోయి బాగా మొక్కుకొని ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే, చూద్దాం. పొద్దున కల్లా ఏదైనా మంచి ఐడియా వస్తుందేమో. సరే, బజ్జిందామా? బజ్జోడం తప్ప ఇంకేం జరగదు మన లైఫ్లో. బజ్జో. డిస్టెన్స్. ఈ ఫోన్ ఒకటే ఎంత నొక్కినా నెంబర్లే కనబడ్డంలా, అన్ని అరిగిపోయిండాయి. ఆ ఫోన్ తయారు చేసిన కంపెనీని కూడా మూసేశారు. నువ్వు మాత్రం ఆ సబ్బు పెట్టే ఫోన్ పట్టుకుని వదలట్లా. నువ్వు సంపాదించిన దాన్ని నువ్వే అనుభవించడం చేతకానప్పుడు ఇంకా సంపాదించడం దేనికి? తేరగా కబుర్లు ఎన్నైనా చెప్తారో, సంపాదించేది తెలుస్తుంది. నొప్పే ఫోన్లకు కూడా ఏళ్ళకెళ్ళి తగలబెడతారా ఏంది? చలాయ్, మన డబ్బులు ఎక్కడ 20,000 తగ్గిపోయింది. పెట్టు డబ్బులు పెట్టులోనే మాయమైంది. ఏందన్నా నువ్వు అనేది? 20,000 కనబడకపోవడం ఏంది? నువ్వు దొంగ చేతికే తాళాలు ఇవ్వడం అనే సామెతని స్ట్రిక్ట్ గా అమలుపరుస్తావు. మీ అమ్మ దొంగ బుద్ధి తెలిసి ఆవిడ ఏ దొంగతనం చేయకూడదని చెప్పి ఆవిడ చేతికే తాళాలు ఇచ్చి పెడతావు. ఈ మధ్యన కొట్టేయడానికి ఏమీ దొరకట్లేదనుకుంటా. అందుకనే ఆ 20,000 ఆవిడే కొట్టేస్తుంటది. మా అమ్మకి దొంగతనం అంట కడతావా? మా అమ్మకి దొంగతనం చేయాల్సిన అవసరం ఏంది? చలాయ్, ఈ విషయంలో బావగారు చెప్పినట్టు నాకు డౌట్ ఉంది. చూసినావా, నీ తోడబుట్టినోడు ఆవిడ గారి కడుపున పుట్టినోడికే అనుమానం వస్తుంది, మరి నాకు రాదా? నువ్వు ఉండవా? ఏదో కొలంబస్ అమెరికాని కనిపెట్టినట్టు గొప్ప విషయం చెప్పినట్టు చెప్తున్నావు. ఇవి గొప్పగా చెప్పుకునే విషయాలా? బయటికి చెప్తే నవ్వుతారు. అబ్బా నువ్వు ఉండ. చలాయ్, ఓసారి అమ్మని పిలిచి అడుగు. మా వస్తున్నానే. ఏంటే? ఏమా, ఉండాల్సిన డబ్బులో 20,000 తగ్గినాయంట. ఏంటిది? అయ్యో, నాకేం తెలుసే? రోజు నాకు తాళాలిస్తావు, అవి నేను బొడ్లో పెట్టుకుని పడుకుంటాను. మీకు అవసరమైతే అడుగుతారు, ఇస్తాను. నువ్వు మొన్న నాకు తాళాలిచ్చినావు, నిన్నసలు తాళాలే తీసుకోలేదు. అన్నట్టు ఇందాక ఏకాగాడు తాళాలడిగితే ఇచ్చాను. ఎరా, నువ్వు గాని 20,000 కొట్టేసినావా? వాము, 20,000 నువ్వు కొట్టేసి నా పేరు చెప్తున్నావా? ఒరేయ్, నేను కొట్టేడువేంట్రా? అవును మరి, ఈ మధ్య నీ చేతి వాడడానికి అవకాశం లేక చేతులోకి దురద పెడుతున్నాయి. ఆ కోపంలో కొట్టేసి ఉంటావు. పళ్ళు రాల కొడతాను. కన్నతల్లిని పట్టుకుని ఎంత మాట అంటే అంత మాట అంటావా? ఉన్నమాటగా అన్నాను. అబ్బా, ఇళ్లలో ఇల్లు కొట్టుకుంటా ఉంటే చూడడానికి చాలా రసవత్తరంగా ఉంది. నా కొంపలో నేను దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంట్రా? ఇదంతా అరవబెచ్చ చేసుంటారు. కొంపలో తగలబడ్డారుగా, మూలకి ఎట్నో ఆళ్లే దొంగలించుంటారు. పిలవండి అందర్నీ. అత్తగారు, కొంచెం మతుండే మాట్లాడుతున్నారా? వాళ్ళు ఎలాంటి మనుషులు, ఎంత నాణ్యమైన మనుషులో మీకు తెలుసు. మీ అహం వల్ల అది ఒప్పుకోరు గాని వాళ్ళ గురించి నాకు తెలుసు. ఎదురుగా ₹1,00,00,000 కన్నెత్తి చూడరు వాళ్ళు.